Hi, good morning. Good morning, sir. Good morning. ఎలా ఉన్నారు? Safe, sir. Okay, good. ఏంటి ఇంత స్లోగా జాయిన్ అవుతున్నారు పిల్లలు? 20 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడే 10:30 మన క్లాస్ మేడం, మరి 10:25 క్లాస్ అయింది. అప్పటికే ఇద్దరు ఉన్నారు మేడం అంతే. అదేంటి? మీరు అటెండెన్స్ తీసుకోండి స్ట్రిక్ట్ గా. నెక్స్ట్ డే నుంచి వాళ్ళని వెయిటింగ్ రూమ్ లో పట్టేయండి. ఓకే. వాళ్ళు ఆన్ టైమ్ లాగిన్ అవ్వాలి కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లాగిన్ అయితే ఎట్లా? చూడండి ఒక 5 మినిట్స్, లేకపోతే ఆ నెంబర్స్ నోట్ చేసేసి నెక్స్ట్ డే వెయిటింగ్ రూమ్ లో పడేసేయండి వాళ్ళని. ఓకే మేడం, ఓకే. ఒక 5 మినిట్స్ చూడండి. ఎందుకంటే వీళ్ళ కోసం మనం కష్టపడి వీళ్ళ పేరెంట్స్ చేత మనం తిట్లు తినించుకొని ఆన్లైన్ బెటరా అని వీళ్ళకి ఇంత నెగ్లిజెన్స్ ఉంటే ఎట్లా? అవును మేడం. చూడండి ఒక 5 మినిట్స్ చూడండి. అంత తక్కువ స్ట్రెంగ్త్ ఉంటే మాత్రం నాకు రిపోర్ట్ చేయండి ఒకసారి. అంటే రోజు స్లోగా వస్తున్నారు మేడం, ఒక 10 మినిట్స్ అట్లా. స్లోగా వన్ థింగ్ యూ హావ్ గివెన్ ద టైమింగ్స్, దే హావ్ టు బి ఆన్ ద టైం కదా. ఏదో శివకుమార్ సార్ క్లాసు ఏమనరు కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జాయిన్ అవ్వకూడదు కదా. అట్లా లేట్ అసలు మనం పర్మిషన్ ఇవ్వద్దు. ఐటీ హెచ్ఓడి చేసినట్టు వెయిటింగ్ రూమ్ లో పడేసేయండి. వాళ్ళు ఏం పోయింది? ఓకే మేడం. వాళ్ళు చదువుకోగలరు అనే ధీమా ఉంది కదా వాళ్ళకి. అవును మేడం. చూడండి ఒక 5 మినిట్స్ చూడండి. ఫస్ట్ అవర్ బానే ఉన్నప్పుడు సెకండ్ అవర్ మీ అవర్ కి ఎందుకు పోతున్నారు? అదే మేడం, ఇప్పుడు 29 ఇంప్రూవ్ అయ్యారు మేడం, ఒక 10 మెంబర్స్ ఇంప్రూవ్ అయ్యారు. 10 మెంబర్స్ ఏంటి? అసలు క్లాస్ స్ట్రెంత్ 60 కదా. అవును మేడం, 60. ఎప్పుడు 46, 48 కన్నా రారు మేడం వీళ్ళు. 34 అయ్యారు మేడం. రారు. ఆ నెంబర్స్ నోట్ చేయండి. రిపీటెడ్ గా అబ్సెంట్ అయిన వాళ్ళకి మిడ్స్ కూడా అనవసరం కదా. వాళ్ళు క్లాసులు అటెండ్ అవునప్పుడు మిడ్లు కూడా వద్దు వాళ్ళకి. మనం చూడాలి కదా. అదే మేడం. మిడ్ ఎగ్జామ్ ఎందుకు అలౌ చేయాలి ఆన్లైన్ క్లాసులకి అటెండ్ అవ్వని వాళ్ళని? మ్యాక్స్ 48, 50 లోపే మేడం వీళ్ళు. ఎస్పెషల్లీ లుక్అవుట్ ఫర్ ద పీపుల్ హూ హావ్ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళకి కూడా అటెండెన్స్ చూడండి ఒకసారి. వై షుడ్ వి ఎంటర్టైన్ దెమ్? అవును. 5 మినిట్స్ చూడండి. నేను మళ్ళీ లాగిన్ అయ్యి చూస్తాను అటెండెన్స్ ఎంత వచ్చిందనేది. ఓకే మేడం. సో నౌ క్లాస్ కి రెగ్యులర్ గా ఉండాలమ్మా. మీరు ఎట్లా ఫైనల్ 4-2 వచ్చేసారు, అయిపోయింది. ఇంకన్నా 2-3 నెలల్లో ఉంటారు. ఓకే. సో బెటర్ బి యాక్టివ్గా ఉండాలి, ప్రొయాక్టివ్గా ఉండాలి. మీరు చిన్నపిల్లలు కాదు కదా. సో యు ఆర్ ఆల్రెడీ అబౌట్ టు గో అవే ఫ్రమ్ ది కాలేజ్. ఓకే. ఓకే. సో మై సజెషన్ ఈజ్ మేడం చెప్పినట్టుగా 10:25 కి. సో బీ హియర్ బై 10:25. సో 10:25 అయిపోగానే యూ షుడ్ స్విచ్ టు అనదర్ క్లాస్. నేను 10:27కి వచ్చాను ఇవాళ. సో దట్స్ ద సిచ్యువేషన్. ఓకే. సో లాస్ట్ క్లాస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది our distributed object model. So in that we discussed about 5 types. That is what is a remote object reference, and what is an interface, and what is how are actions in the distributed system. So how they are supported, actions in the distributed system. And that means action means a chain of that procedure calls. Okay, chain of the procedure calls, how it is happening. So in the distributed model. Okay, so that also we discussed. And also we discussed about garbage collection. So suppose and also exceptions. Suppose if failure occurs, okay, suppose server may not respond, or the response get delayed. Okay, so in that situation, so how it so what is the scenario? So that also we discussed in the last class. So we discussed about exceptions as well as garbage collection at the end. So how is the garbage collection done? With the help of the for Java, there is a garbage collection already available, and there are certain routine the garbage collection mechanism in distributed model is reference counting. Reference counting is the approach which we will use in the distributed object model. Clear? So those topics we discussed yesterday. And today what we will discuss is design issues for the RMI. So what are the different design issues for the RMI?
So that we will discuss in today's class. Okay, so what are the design issues in RMI? Okay, so yeah. So we also discussed about this, objects in the distributed model and remote objects in the. Okay, so now we will discuss about RMI invocation semantics. Okay, so in the invocation semantics, so the request reply in the invocation semantics, so we have retry request method, retry request message. The first thing is retry request message. So this is the first invocation semantics in RMI. RMI design. So ఈ RMI అనే కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది? నేను వచ్చింది ఇది. So we got this RMI concept when we want to get the remote object reference. So what is the only mechanism? Through RMI. Okay, ROR కావాలి, రిమోట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కావాలి. ఎందుకని? అదర్ ఆబ్జెక్ట్స్ రిమోట్ ఆబ్జెక్ట్స్ ఇన్వోక్ చేయాలంటే వాట్ యు నీడ్? ROR. So from where you get that ROR? You get that ROR using through RMI only. Through RMI only you will get this ROR. Okay, so that is about this retransmit. That is about this RMI. And now there are we will discuss two design issues. Okay, first one is local invocations are executed exactly once. Okay, so this cannot always be the case for remote method invocation. Okay, so local methods are always executed. Remember this point, local methods are always executed exactly once. అవునా కదా? సో ఏదైనా ఒక ఫంక్షన్ కాల్ చేస్తామంటే ఒకసారి కాల్ అవుతుంది, isn't it? So that is nothing but the local invocation. Whereas in case of remote method invocation, that is not the case. And also the level of transparency that is desirable for RMI, that is the second one. So these are the two design issues in RMI design issues. So first one is local invocations are executed exactly once, whereas remote invocations are may not be the same for remote method invocation. Okay, that is the first design issue. And the second design issue is the level of transparency that is desirable for RMI. The level of transparency that is desirable for RMI. So that is another thing. That is another design issue here. The level of transparency that is desirable for RMI. Okay. CR, post me the attendance, please. Post me the absentees. Okay, sir. Yeah, and those who placed and absent. So that attendance also I want. Okay, sir. Okay, placed students. I think 30. I think you are 30 or 24, 27 or 24. I think in your section placed. So those 24. So how many are absent? Okay. So Okay. And alert the remaining students. So if they want to join, better join immediately. Okay, sir. I'll tell them. Yeah. సార్ ఇందాక మాకు 10:25 దాకా అదే క్లాస్ జరిగింది సార్ ఏఎన్ఎన్, సో లేట్ గా జాయిన్ అయ్యాము. ఓకే, నో ప్రాబ్లం. మేడం వచ్చినప్పుడు చెప్పండి అన్నమాట. ఓకే. ఓకే సార్. మేడం మళ్ళీ వస్తా అన్నారు, అప్పుడు వచ్చినప్పుడు చెప్పండి. సో అక్కడ క్లాస్ డిలే అయింది మేడం, అందుకని మేము డిలే లేట్ గా జాయిన్ అయ్యామని చెప్పి చెప్పండి. ఓకే నో ఇష్యూ. ఓకే ఓకే. Okay, so we are discussing about the design issues of the RMI. First design issue is where the local invocations are exactly once, whereas the remote method invocations may not be exactly once. So it may be at most once, or at least once, or exactly once. Okay, so that is the difference between that is one of the design issue in the RMI. And the second one is the level of transparency that is desirable for RMI. The level of transparency that is desirable for RMI. So that is the second thing. And and in the and we refer to the processes that host remote objects as servers, and the process that hosts their
invokers as clients. అర్థమైంది ఇక్కడ క్లయింట్ సర్వర్ అన్నాం. సో సర్వర్ అంటే ఏంటంటే రిమోట్ ఆబ్జెక్ట్స్ ఉన్నటువంటి హోస్ట్ ఏమంటామంటే సర్వర్స్. వి కాల్ దెమ్ యాజ్ సర్వర్స్ విచ్ కంటైన్స్ ది రిమోట్ మెథడ్స్. అండ్ వేరాజ్ వి కాల్ ది క్లయింట్స్ యాజ్ ఇన్వోకర్స్. సో ఏదైతే ఇన్వోక్ చేస్తుందో సో వి కాల్ దెమ్ యాజ్ క్లయింట్స్ ఆర్ process containing those invocations. So those are nothing but the clients which invoke the methods present in the remote object. Invoke the methods present in the remote object. So those are called as servers. Clear? And what about the RMI invocation mechanism? So what is this? So what is this RMI invocation mechanism? RMI invocation semantics. So we have already discussed the request reply protocol in unit 2. So in that what are the three methods present in request reply protocol? Do operation, send request, and get response. So these are the two get reply and send response. So these are the three methods present in the request reply protocol. And how this do operation can be implemented. So this do operation can be implemented in three different ways to provide the different delivery guarantee. For example, the main choices are retry request message. What is the first one? Retry request message. So whether to retransmit the message until either reply is received or the server is assumed to have failed. Okay, suppose if the server is failed, let's say assume, then we don't get a reply from the server. Or else if the message is lost, then also we need to decide whether we have to transmit the message or we have to wait. So that is nothing but the retry request message. So request message is sent again. So when there is no reply, when there is a response from the server, or that is server failed, or when the message itself is lost. So that is nothing but the retry request message. And second one is duplicate filtering. This is the second one. The second invocation semantics in RMI. First invocation semantics is retransmit request message, and second is duplicate filtering. What is meant by duplicate? When retransmissions are used, so whether to filter out duplicate requests at the server, because when you retransmit, when the server will not respond or when the message is lost, so there is a chance that the server may receive the same message which sent earlier. Okay, so that is nothing but the duplicate message. So this duplicate filtering happens at what? Server side. Okay, and third one is retransmission of results. What is that? Third one is retransmission of results. So whether to keep a history of result messages to enable lost results to be retransmitted without re-executing the operations at the server. Without re-executing the operation. So combination of these choices lead to a variety of possible semantics for the reliability of remote invocations as seen by the invoker. And here in the figure 5.6 it shows the choice of interest with corresponding names of the invocation semantics that they produce. Okay, for local method semantics it is exactly once. For local invocation mechanic it is exactly once, and meaning that every method is executed exactly once. So the choice of RMI semantics are defined as follows. First one is maybe semantics. What is the choice for invocation semantics? First one is maybe semantics. So what is this maybe semantics? With maybe invocation semantics, the remote method may be executed once or not at all. Maybe ante chance చెప్తున్నా అక్కడ. May be executed ante may execute, might execute or might not execute. That is nothing but maybe invocation semantics. Okay, and this maybe execution semantics arises when none of the fault tolerance measures is applied. None of the fault tolerance measure is applied, and this can suffer from the following types of failures. What are those? Omission failures and crash failures. What are the two types of failures? Omission failures omission failures
and second one crash failure. సిఆర్ మెసేజ్ పెట్టావమ్మా? సిఆర్ సార్ పెట్టాను సార్ మీకు. వాట్సాప్ లో పెట్టావా? ఎస్ సార్. సో వీడియోలో ప్లేస్ అయిన వాళ్ళు ఆప్షనిటీస్ ఉందా నీ దగ్గర లిస్ట్? కెన్ యూ డూ దట్? ఓకే ఓకే, గుడ్, వెరీ గుడ్. Okay, so what we will discuss here is, so maybe semantics. So maybe semantics may be followed when there is no failure fault tolerance measures applied. Okay, and what are the omission failures and crash failures are the failures which occur due to the semantics. Okay, so that is about this so that is about this maybe semantics. And if you see if you see here in the maybe semantics, no, not applicable, not applicable. That means these types of failures, these types of invocations, so are not fault tolerance measures. So whenever a message is failed, what happens? You will retransmit. So this that is a failure. Okay, and whenever you receive a duplicate message, you will filter it. That is a fault tolerance measure. And whenever you lost the reply message, you will get from the history record. That is nothing. That is another failure measure. So all these failure measures, fault tolerance measures, are not being handled in case of maybe semantics. In case of maybe semantics, is the concept clear? What are the failures? Omission failures and crash failures. And no fault tolerant measure is applicable here. Okay, and if the result has not been received after a timeout, there are no retries, and it is uncertain that a message has been whether a method has been executed or not. So if the invocation message is lost, then the method will not have been executed. On the other hand, the method have been executed and the result message lost. ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మన రిప్లై రాలేదమ్మా, మీనింగ్ ఏంటి? మనం పంపించిన ఇన్వోకేషన్ మెసేజ్ అయినా పోయి ఉండాలి, లేదా ఎగ్జిక్యూట్ అయింది కానీ రిప్లై మెసేజ్ అయినా పోయి ఉండాలి, అవునా కదా? సో ఎ క్రాష్ ఫెయిల్యూర్ మే అక్కర్ ఎయిదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద మెథడ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. బిఫోర్ ద మెథడ్ క్రాష్ ఫెయిల్యూర్ అక్కర్ అయింది అనుకోండి, అప్పుడు పంపించినటువంటి ఇన్వోకేషన్ మెసేజ్ లాస్ట్ అయి ఉండొచ్చు. అదే రెస్పాన్స్ పంపించాం అనుకోండి, ఓకే, సో రెస్పాన్స్ పంపించాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రెస్పాన్స్ పంపించిన తర్వాత క్రాష్ ఫెయిల్యూర్ అక్కరే ఉండొచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ maybe semantic. And moreover, in an asynchronous system, what is meant by asynchronous system? Asynchronous అంటే ఇమీడియట్ గా సర్వర్ నుంచి రిప్లై రాదు, కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత వస్తుంది రిప్లై. సో మోర్ ఓవర్ ఇన్ asynchronous సిస్టమ్ అంటే సెండర్ బ్లాక్డ్ అనమాట, సెండర్ బ్లాక్డ్ asynchronous లో. సో moreover in asynchronous system, the result of executing the method may arrive after the timeout.
after the time. So when this semantics is useful, sir. So this semantics is useful in which occasional failed invocations are acceptable. Only occasional, one or two, one out of lakhs or thousands of requests. So only very occasional failure or very occasional. Then only we go for this one. Go for this maybe semantic. అదవుతుందండి ఆర్ఎంఐలో ఏముంది ఇక్కడ ఇన్వొకేషన్ సిమాంటిక్స్ ఉంది. అదే లోకల్ మెథడ్ లో ఒకటే ఉంటది ఎగ్జాక్ట్లీ వన్స్ సిమాంటిక్. అది రిమోట్ మెథడ్ లో 3 ఉంటాయి. మేబీ ఉండొచ్చు, ఎట్ మోస్ట్ వన్స్ ఉండొచ్చు, అట్లీస్ట్ వన్స్ ఉండొచ్చు. ఓకే, సో మేబీలో వి విల్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఎనీ టైప్ ఆఫ్ ఫాల్ట్ టాలరెన్స్ మెజర్స్. No retransmission, no reply, no duplicate filtering, and no reply retransmission. Okay, clear? So that is about this maybe semantic. And the second category of semantics is at least semantics. What is the second category of invocation semantics in RMI? At least one semantic. So what is this at least one semantic? So the invoker receives either a result, in which case the invoker knows that the method was executed at least once. Invoker knows that the method was executed. That means there is a chance that the method at the remote method may be executed more than once. Okay, or an exception informing it that no result was received. Either you will get an exception, that is socket time road, exception. So either you will get an exception or you will get the reply. You will get an exception or you will get the reply. And at least one semantics can be achieved by the retransmission of request messages. Ante request message gaani alane reply message gaani రెండిట్లో retransmission అనేది allowed. Okay, అందుకే at least, that means we will execute the remote method at least once, more than once, minimum one time is nothing but at least one. So either response, either will get a result from the remote method or you will get an exception. That is nothing but at least semantics. And at least semantics also suffers from first one. Second is same, that is crash failure. At least semantics also suffers from crash failure. And the first type of failure is arbitrary failure. What is the first type of failure? Arbitrary failure. అంటే చెక్ సమ్ ఎర్రర్ అవ్వచ్చు, పంపించిన మెసేజ్ యాజ్ ఇట్ ఈస్ రిసీవ్ అవ్వదు. దేర్ ఈస్ ఏ వైలేషన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ వ్యాలిడిటీ. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్బిటరీ ఫెయిల్యూర్. చెక్ సమ్ అంటే కమ్యూనికేషన్ ఛానల్ వల్ల ప్రాబ్లమ్ ఇన్ ద కమ్యూనికేషన్, నాయిస్ చేయడం. సో దానివల్ల ఏమవచ్చు, పంపించిన మెసేజ్ యాజ్ ఇట్ ఈస్ రిసీవ్ అవ్వకుండా ఇట్ గెట్స్ గార్బెల్డ్. Okay, that is nothing but arbitrary failure or crash failure. That is nothing but at least one semantics. At least once, minimum one time the process should be executed. Okay, this is about the at least once semantics. And this is maybe semantics. This maybe semantics, whereas this is at least one semantic. Suffers from arbitrary failure and crash failures, and here suffers from omission failure and crash failure. Okay, and the remote object may receive it and execute the method more than once, possibly causing wrong values to be stored or written. So whenever a procedure is executed more than once, so what happens at that time is it may get different answers and it may store wrong values also. That is nothing but the at least one semantics. So
we already know that there is an operation called idempotent operation. What is meant by idempotent? Even you perform the same operation on n number of times, the result must be same. That is nothing but the idempotent operation. ఒకసారి గుర్తించుకోండి, ఐడెంపోటెంట్ ఆపరేషన్ మనం చదివాం. ఎక్కడ చదివాం? రిక్వెస్ట్ రిప్లై లోనే చదివాం. సో ఐడెంపోటెంట్ ఆపరేషన్ is idempotent when you apply the same operation, on n number of times, the result is same. For example, set. అదే కన్కాటినేషన్ అయితే రిజల్ట్ మారిపోతుంది. 1 2 కి 3 కన్కాటినేట్ అయితే 1 2 3 అవుతుంది. 1 2 కి మళ్ళీ యూనియన్ అప్లై చేసినా లేకపోతే ఇంకే వాట్ ఎవర్ ఆపరేషన్స్ యూ అప్లై. సో ఆల్వేస్ whenever you union with 1 or union with 2 or union with 1 2, the result will be same. And non-idempotent operations can have the wrong effect if they are performed more than once. Okay, idempotent okay. So what about non-idempotent operation? So if a non-idempotent operation is executed more than once, you will get different answers. For example, an operation to increase the bank balance by $10 should be performed exactly only once. If it is repeated, what happens? The balance grow and grow. Okay, so if the objects in the server can be designed so that all of the methods in the remote interfaces are idempotent operations, then at least once call semantics may be acceptable. All the remote interfaces are idempotent operations, so then only this at least one semantics is applicable. Okay, so when is maybe semantics applicable? Maybe semantics is applicable when occasional failures are occasional, and at least semantics are applicable when remote operations are idempotent. And maybe semantics applicable when the failures are occasional, whereas at least semantics is applicable when the remote operations are, because here there is a chance that the same operation is executed more than once at the remote method. That's the reason why we call it as at least one semantics. And the last category of invocation semantics is at most one semantics. At most means 0 or 1. Maximum 1. Here at least means minimum 1. At most means maximum 1 only we can execute the remote method. Maximum one time. And with at most one semantics, the invoker receives either a result, in which case the invoker knows the method was executed exactly once, or an exception informing that an error was that no result was received. So similar to at least one semantic, ఇక్కడ కూడా వస్తే రిజల్ట్ వస్తుంది లేదా ఎక్సెప్షన్ వస్తుంది. ఎక్సెప్షన్ ఏమని వస్తుంది? నో రిజల్ట్. ఎక్సెప్షన్ ఏమొస్తుంది? నో రిజల్ట్. సేమ్ యాజ్ ఎట్లీస్ట్ సిమాంటిక్స్ లో కూడా వస్తే రిజల్ట్ వస్తుంది లేదా ఎక్సెప్షన్ వస్తుంది. either you will get an exception or you will get a వస్తే ఎక్సెప్షన్ వస్తుంది లేదా రిజల్ట్ అంటే మెథడ్ ఇన్వోకేషన్ యొక్క అవుట్పుట్ వస్తుంది. క్లియర్? సో ద మెథడ్ విల్ బి హ్యావ్ either once or not at all. సో ఇందాకే అనుకున్నాం మనం, ఏదైనా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి, డిపాజిట్ చేయాలి, 10 రూపీస్ డిపాజిట్ చేయాలి. సో ఆపరేషన్ అనేది ఎలా ఉండాలి? ఇప్పుడు ఎట్ మోస్ట్ వన్స్. అయితే అవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కసారిగా ఎక్కువ కాకూడదు. అయితే మాక్సిమం వన్ టైం అవ్వాలి. ఓకే, అండ్ దిస్ at most one semantics can be achieved by all the fault tolerant methods, by retransmission as well as by duplicate filtering. By retransmission, that means either request or reply message, and duplicate filtering. Okay, so here the use of retries masks any omission failures of the invocation message. As in here what happens, as in the previous case, the use of retries mask any omission failures of the invocation or result. సో ఇప్పుడు ఒకసారి రిసీవ్ చేసుకున్నాం, ఎర్రర్ వచ్చింది, మళ్ళీ ఏం చేస్తాం? we will request for retransmission. అలానే
రిజల్ట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది, విల్ రిక్వెస్ట్ ఫర్ రీట్రాన్స్మిషన్. ఎందుకని? కమ్యూనికేషన్ ఛానల్లో ఫెయిల్యూర్ ఉంది. ఓకే, సో అందుకని ఫెయిల్యూర్ ఉన్నా దే విల్ బి మాస్క్డ్. ఓకే, అంటే మాస్క్ అయిపోతాయి. సో వేర్ దీస్ ఆర్ రియల్లీ యూస్ఫుల్, సో ఇన్ జావా RMI, in Java RMI and Corba, these are the areas where this at most one semantics is useful. Java RMI and Corba. Okay, and Corba also allows maybe semantics to be that do not return results. So Sun RPC provides at least once. So RPC is an example for at least one semantics. The method is executed more than once. The method is executed more than once. And here there is no duplicate filtering. Remember this point in the case of at least one semantics. Okay. And at most one semantics, RMI and Corba. RMI and Corba. Okay. So any doubt in the invocation semantics of RMI? Next is transparency. So how we can achieve the transparency? So Birrell and Nelson. So those two scientists are the originators of the RPC. So the originators of the RPC, and they both aim to make RPC as much like remote local procedures as possible, with no distinction in syntax between a local and a remote procedure call. So all the necessary calls to marshalling and message passing procedures were hidden from the programmer. So the programmer feels that both are same, local procedures as well as remote procedure calls. So both are same. That is nothing but transparency. That is nothing but what? Transparency. So it is hidden from the programmer. What are those? Marshalling and message passing mechanisms are hidden to the programmer. Programmer don't know about that. And all the request messages are transmitted after a timeout. This is transparent to the caller. This is transparent. In which case that will happen? After timeout, in maybe semantics. Even you can receive a message after a timeout. Okay, so okay, so that is even you can receive a message after a timeout. Okay, all the request messages are transmitted after. This is transparent to the caller. చూడండి ఇక్కడ ఎస్ అని ఉంది అంటే రీట్రాన్స్మిట్ ఉంది. ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ వన్ సెమాంటిక్స్, ఇక్కడ ఎస్ ఉంది అంటే ఈ అట్లీస్ట్ అట్మోస్ లో రీట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది అనమాట. టైమ్అవుట్ అయిన తర్వాత కూడా మెసేజెస్ వెళ్తాయి. టైమ్అవుట్ అయిన తర్వాత కూడా మెసేజెస్ అనేవి ఫ్రమ్ సెండర్ టు ది సర్వర్ మెసేజెస్ విల్ గో. The concept clear? ఏమా అర్థమవుతుందా? ఓకే, సో మేబీ సిమాంటిక్స్ లో టైమ్అవుట్ తర్వాత కూడా అదే ఇక్కడ సర్వర్ నుంచి క్లయింట్ కి రిప్లై మెసేజ్ వెళ్తుంది, టైమ్అవుట్ తర్వాత కూడా వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ మేబీ సిమాంటిక్స్. ఓకే, so now we are discussing about transparency. So what is meant by transparency? Local procedures and remote procedures both execute in a similar manner and hiding the programmer about the message passing mechanism, underlying message passing mechanism and timeout.
underline and marshalling. Okay, so this is nothing but the what transparency. And this notion of transparency has been extended to distributed objects, but it involves hiding not only the marshalling and message passing, but also the task of locating and contacting a remote object. So that is also hidden from the programmer. So Java RMI make remote method invocations very like local ones, allowing them to use the same syntax as the local procedures. And however, remote invocations are more vulnerable to failure than local ones. Why? Because they involve a network, that is another computer and another process. So whichever of the above semantics is used. So there is always the chance that no result will be received, and in the case of failure, it is impossible to distinguish between the failure of a network and the remote server process. Okay, so even failure mechanism is also transparent to the user, but there is more vulnerable to failure. Or RMI, that is remote invocations, are more vulnerable to failure when compared to the local ones. Okay, so whatever the semantics you choose, so there is always a chance that no result will be received in case of failure, and it is impossible to distinguish between the failure of the network or the remote server. We don't know whether it was due to channel failure, whether it is arbitrary failure or omission failure, or a response from the server. No response from the server or server problem. Server problem or channel problem అనేది మనకు అర్థం అవుతుంది అన్నమాట. Okay, so that's why it is impossible to detect. So this requires that objects making remote invocations be able to recover from such situations. Okay, and the latency of the remote invocations is several orders of magnitude greater than that of the local one. Greater than that of the local one. So this suggests that program makes the remote invocations need to be able to take this factor into account. Okay, how? By minimizing the remote invocation. Don't go for more number of remote invocations. Go for only less possible remote invocations and more number of local invocations. That is what the actually requirement is. Okay. Okay. So and in another view, so don't go for remote invocation which take long time a request to the server. So long time, that means a days together, or hours together. So don't make such a request to the server. Okay, don't make such a remote procedure calls. Okay, so that is because latency is high in case of remote invocations. Clear? So we need to restore the things before and after the procedures were called. Okay, and tomorrow we will continue this discussion, and we will continue with the next topic. Okay, thank you.